బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యము. ఎడారిలో ప్రవాహములు. సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మనసమును మోయు యాజకుల అరకాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. యెహోషువ 3:13. ఆ లేవీయులు ఎంత గట్టి గుండె గలవారో! ప్రవాహంలోనికి మందసముతో ప్రవేశించిన యాజకులను మెచ్చుకొనని వారెవరు? వారు నీళ్ళలో అడుగుపెట్టు వరకు అవి వేగముగా ప్రవహిస్తూనే ఉండే. 15వ వచనం. వారు దూరముగా నుండినప్పుడు ప్రవాహం నిలిచిపోవునని దేవుడు ప్రమాణం చేసి చెప్పలేదు. విశ్వాసముతో వాగ్దానంపై ఆధారపడి నీళ్ళలో దిగినప్పుడే ఆ వాగ్దాన నెరవేర్పు చూడగలిగిరి. మన పట్ల విశ్వాసం ఉంటే దేవుడు తన ఉద్దేశాన్ని నెరవేర్చుకోగలడు. మందసమునకు మోతకర్రలుండెను, అది దానికదే ముందుకు వెళ్ళలేదు. కాని వారు తమ భుజాల మీద పెట్టుకొని మోశారు. దేవుడు శిల్పకారిగా నుండినప్పుడు మనుషులు తాపి పనివారుగాను కూలివారుగాను పనిచేయాలి. విశ్వాసము దేవునికి తోడ్పడును. అది సింహపు నోలను మూయగలదు, అగ్నిగుండమును ఆర్పివేయగలదు. అయినను అది దేవుని గనపరచును, దేవుడు దానిని కూడా గనపరచును. అది తగినదిగానున్నప్పుడు దేవుడు మన విశ్వాసాన్ని బట్టే తన వాగ్దానాలు నెరవేరుస్తాడు. ఓ సహలేవీలారా, మన బరువును మనం మోసుకొని పోదాం. మన మీదనున్న దేవుని మందసాన్ని దేవుని శవపేటికగా భావింపకుందుముగాక. అది సజీవుడైన దేవుని మందసం కనుక ప్రవాహం తట్టు ప్రయాణం చేయనప్పుడు పాడుచూ వెళ్ళు. అపోస్తలుల కాలంలో పరిశుద్ధాత్ముని ప్రాముఖ్య లక్షణం గుండె ధైర్యమని తెలియచున్నది. దేవుని కొరకు బలమైన కార్యములు చేయుటకు కానీ ఆయన వద్ద నుండి అలాంటివి నిరీక్షించుటకు కానీ కావలసిన లక్షణములలో ఒకటి విశ్వాస సహితమైన ధైర్యం. అస్వాభావికమైన కార్యములకై అస్వాభావికమైన దేవుని సమీపించినప్పుడు చిన్నవాటిని గాక పెద్దవాటిని అడిగి పొందవచ్చు. అలాగే విశ్వాస జీవితమందున్న సహయాత్రికులారా, మీ జీవిత నావను లోతుగా నడిపించండి. అక్కడ దేవునికి సమస్తము సాధ్యమని, నమ్మువానికి సమస్తము సాధ్యమగునని మీరు గుర్తించగలరు. ఈనాడు కూడా దేవుని కొరకు గొప్ప కార్యములు తలపెట్టి వాటికి కావలసిన బలమును ఆయన వద్ద నుండే పొందండి.